అది ఒక 30-40 ఏళ్ళు సంది ఇరిగేషన్ ఇంజనీర్కి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ ట్రైనింగ్ ఉండేది. ఇప్పుడు నో ట్రైనింగ్ ఎట్ ఆల్ కండక్టెడ్. మేడిగడ్డ బ్యారేజ్కి రిపేర్ చేస్తారా, ఆల్టర్నేట్కి వెళ్తారా? అంటే నేను స్ట్రేట్ అవే రిపేర్ ఇవ్వలేము మేము. అయితే ఇప్పుడు NDSA రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ముందు క్యాబినెట్లో చర్చించిన తర్వాతే ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తాము. సార్, కేసీఆర్ యొక్క పేరు రాకుండా ఉండడం కోసమే దాన్ని రిపేర్ చేయించట్లేదు, ముందుకు పోవట్లేదు. చేతగాక ఇవన్నీ విమర్శలు చేస్తున్నారు. తప్పుకోండి, మేము కొద్ది రోజుల్లో దాన్ని చేసి చూపెడతామని చెప్పి మీ జిల్లా చెందిన మాజీ మంత్రి వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పాడు. ఆయన గురించి నేను చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలి. అది నేను ఆ విధంగా మాట్లాడను రాజకీయాల్లో కాబట్టి ఒకటి చెప్తున్నా. మీరు కట్టింది చూసినాం కదా, మీరు కట్టిందే కూలిపోయా. ఇంకా కూడా మీరు మాట్లాడాలంటే అది ఇంతకంటే సిగ్గులేని విషయం ఉంటుందా? రాములు, నువ్వు మొత్తం 1 hour విన్నావు, నువ్వు జగదీష్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాలి. సార్ సపోజ్ మీరు ఈ రిపేర్స్ చేసినా కానీ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ 215 TMC వాటర్ లిఫ్ట్ అవుతుంది అక్కడ? ఒకవేళ మీరు చేస్తే కనుక ఒరిజినల్ ఇన్విసాజ్ 215 TMC లిఫ్ట్ చేయగలుగుతాం, సాధ్యపడుతుందా? ఇంకోటి సార్, మీరు పదే BRSని టార్గెట్ చేస్తున్నారు. వై నాట్ బీజేపీ సార్? ఎందుకంటే మెగా ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నది అవుట్ ఆఫ్ 1000 crores 600 crores బీజేపీ రిడీమ్ చేసుకున్నది. వాళ్ళని ఒక్క మాట మాట్లాడారు మీరు. సరే కాదు, ఈ ప్రాజెక్ట్ కట్టింది BRS ప్రభుత్వం కాబట్టి వాళ్ళని అన్నాము, బీజేపీ దగ్గర విషయం ఉంటే వాళ్ళని అంటావు. అట్లే ఉంది. దే ఆర్ బోత్ అవర్ రైవల్స్. ఓకే, ఇప్పుడు అట్ దిస్ స్టేజ్ అంటే ఎంత TMC అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో అనడం కష్టం. అంటే ఫస్ట్ అసలు ఆ బ్యారేజ్ రిపేరు రీహాబిలిటేషన్ ఎట్లా ముందుకు పోవాలనేది ఆలోచన చేయాలి. ఆ విధంగా మనం ముందుకు పోదామని చెప్పి నేను మనం చేస్తాం. Sir, last question from me at least. Do we have even an approximate timeline, either this way, that way, or whatever, by when the government may take a decision, and if by when it can be rehabilitated holistically, like you said, or whichever way? Thank you. ఇది Balu, firstly, now we are stepping into a completely technical subject. So, like I'm repeatedly saying, we will hold a cabinet meeting soon on this issue, besides other issues, and then we'll come up with a proper plan of action. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ 1 year సమయంలో అనేక సందర్భాల్లో ఇప్పుడు రాములు చెప్పిన విషయం మాట్లాడుతున్నారు. ఏదో కేసీఆర్ పేరు వస్తుంది, కేసీఆర్ పేరు వచ్చేది ఇదే 1,00,000 కోట్లు ముంచిండని, కట్టిన ప్రాజెక్ట్ కూలిందని. మేము ఏనాడు కూడా దానికి రాజకీయం చేయలేదు. మేము ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం, జరిగిన ఘోర వైఫల్యానికి, ఆర్థిక నష్టానికి, తెలంగాణ రైతాంగం జరిగిన నష్టానికి గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇంజనీర్ ఫోర్స్ చేసిన దానికి వాళ్ళు బాధ్యులు. బట్ ఇప్పటి నుంచి ముందుకు పోయే విషయంలో ఏది రాష్ట్రానికి మంచి అయితే ఆ నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు జస్టిస్ PC ఘోష్ కమిషన్ సంబంధించి ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది కదా, ఈ రిపోర్ట్ను మళ్ళీ దానికి ఏమన్నా మీరు చేర్చి ఏమైనా కొత్త చర్యలు తీసుకోబోతున్నారా, లేదంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా దీని మీద చర్యలు తీసుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు నోటీసులు ఇవ్వడం, రిపోర్ట్ రాకపోవడం ఇదంతా జరిగింది కదా, దీని మీద దుందుడుగా వెళ్తారా, లేకపోతే ఇట్లాగే స్లో కంటిన్యూ అవుతుంది? స్లో ఎందుకుందమ్మా? ఇప్పుడు మీకు తెలవాలి, దిస్ ఇస్ నాట్ స్లో బై ఎనీ స్టాండర్డ్స్. ప్రపంచంలో నీకు తెలిసి బాబు ఎన్ని టైంలో ఎన్ని బ్యారేజ్ కూలిపోయినాయి ఈ విధంగా, అంటే ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి, ఇది క్వైట్ ఏ రేర్ అండ్ గ్రాస్ ఫెయిలియర్. సో PC Ghosh Commission is the apex body, is a judicial commission headed by a retired Supreme Court judge, a very respected jurist and the first Lokayukta of India. This NDSA report will also be submitted to them, and the Judicial Commission will also take this into cognizance. సార్, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ వేరే దేశంలో అయితే ఇలాంటి చర్యలు ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలు చేసినందుకు చర్యలు వేరే రకంగా ఉంటాయి, ఇప్పుడు మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు? మేము భారతదేశంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సార్, తుమ్మిడిహట్టి నిర్మాణం ఎప్పటిలోగా స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కి we have entrusted the work to Mr. Adityanath Das,
and I asked him to start putting together the project report, whatever is required for restarting the work immediately. Sir, interim report में first tarvata ichaka kuda urgency and the pace of work was not taken up properly, and also grouting works lo chala issues ayyayi. This was after your government came in. అలాంటి విషయాల్లో కూడా మీరు ఏమైనా మెజర్స్ తీసుకుంటా సార్? See, that is, I'll tell you what. Basic issue today is about failure of the Medigada barrage. The Medigada barrage and Andalam Sundilla barrage, whatever failures were there because of what happened earlier. Okay, whatever else you mentioned, interim report, final report, ivanni kuda, we will take action, whatever is in the interest of Telangana state. Falgunachari, మేము మాట్లాడుకుంటున్నాను. ఎన్డీఎస్ఏ ఏదైతే అధ్యయనం చేస్తున్న సమయంలోనే మేడిగడ్డలో గ్రౌటింగ్ చేశారు, దానివల్ల మేము అధ్యయనం చేయడానికి ఇబ్బంది కలిగిందని కూడా రిపోర్ట్లో పెట్టారు. దాన్ని ఎలా చూస్తున్నారు? No, that was grouting work was done to protect the structure against flood damage. మీరు చెప్పిన విషయం అది కూడా ఇప్పుడు ఈ ఫైనల్ రిపోర్ట్ తో సహా ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా మేము విల్ టేక్ ఇంటూ కన్సిడరేషన్. ఓకే, ఐ థింక్ ఐ హావ్ స్పోకెన్ ఇనఫ్ థింగ్స్. మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంత పెద్ద డిజాస్టర్ జరిగింది, మీ మనసులో అందరికీ తెలుసు ఎవరు కారణం దీనికి. మీరు యూఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, అవేర్ సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. మాకు రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో మీకు అంతే ఉంది. ఇది ప్రజల్లో తీసుకుపోవడం చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.